ఈరోజు మనం చెప్పుకోబోయేది కేవలం ఒక కథ కాదు. ఇది హక్కుల కోసం, గుర్తింపు కోసం, చివరికి తాము పుట్టి పెరిగిన నేల కోసం జరిగిన ఒక చారిత్రాత్మక పోరాటం. పదండి, ఆదిలాబాద్ అడవుల లోతుల్లోకి వెళ్దాం. అక్కడ ఒక యువ నాయకుడు తన ప్రజల కోసం ఎలా నిలబడ్డాడో తెలుసుకుందాం. జల్, జంగల్, జమీన్ ఈ మూడు మాటలు వినడానికి చాలా సింపుల్గా ఉన్నా ఇవి కేవలం పదాలు కాదండి, ఒక చారిత్రాత్మక తిరుగుబాటుకు ప్రాణం పోశాయి. అసలే మూడు పదాల వెనుక ఉన్న శక్తి ఏంటి, వాటి కోసం జరిగిన పోరాటమేంటి? ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. సరే, ఆ మూడు పదాల వెనుక ఉన్న ఆ శక్తిని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా మన హీరో ప్రపంచంలోకి వెళ్ళాలి. అసలు ఈ గొడవంతా మొదలవక ముందు అతని జీవితం ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం. ఆదిలాబాద్ దట్టమైన అడవుల్లో గోండు తెగ ప్రజలు బ్రతికేవాళ్లు. వాళ్లకు అడవి అంటే ఊరికే చెట్లు, జంతువులుండే ప్రదేశం కాదు, అదే వాళ్ల ప్రపంచం. అక్కడే పుడతారో, అక్కడే పెరుగుతారు, చివరికి ఆ అడవిలోనే కలిసిపోతారు. వాళ్ల తిండి, సంస్కృతి, గుర్తింపు అన్నీ ఆ అడవే అనమాట. అందుకే ఆ అడవి తమదే అని వాళ్లు బలంగా నమ్మేవాళ్లు. ఇక ఇదే గోండు తెగలు పుట్టాడు కొమరం భీం. చిన్నప్పట్నుంచే చాలా చురుకైనవాడు, తెలివైనవాడు. అంతకంటే ముఖ్యంగా తన చుట్టూ ఉన్న ప్రజల కష్టాలను చూసి చలించిపోయేవాడు. అతన్లో ఆ చిన్న వయస్సులోనే ఒక నాయకుడి లక్షణాలు కనిపించేవి. బహుశా అతనిలోని ఆ స్పందించే గుణమే భవిష్యత్తులో అతన్యొక గొప్ప విప్లవకారుడిగా మార్చబోతోందేమో. కాని వాళ్ల ఆ ప్రశాంతమైన ప్రపంచమెంతో కాలం నిలవలేదు. ఒక చాలా చిన్న సంఘటన భీం జీవితాన్నే కాదు, మొత్తం గోండు ప్రజల భవిష్యత్తునే శాశ్వతంగా మార్చేసింది. అసలా సంఘర్షణకు బీజం ఎలా పడిందో చూద్దాం. అదొక మామూలు రోజు. భీం తన స్నేహితులతో కలిసి మేకల్ని మేపడానికి అడవిలోకి వెళ్లాడు. మేకల కోసం ఓ చిన్న కొమ్మని నరుకుతున్నాడు. ఇది వాళ్లు రోజూ చేసే పనే. కాని సరిగ్గా అప్పుడే ఫారెస్ట్ ఆఫీసర్స్ వచ్చి వాళ్లను అడ్డగించారు. అప్పుడు అటవీ అధికారి అమీన్ సాబ్ అహంకారంగా అంటాడు, ఏమనుకుంటున్నారు? ఈ అడవిని మీ అయ్యలు పెంచి పెద్ద చేశారనుకున్నారా అని. చూడండి, ఆ ఒక్క ప్రశ్న చాలు ఆ అధికారుల దృష్టిలో గోండులెవరో చెప్పడానికి. తరతరాలుగా వాళ్లు జీవిస్తున్న భూమిపైనే వాళ్లు అక్రమంగా చొరబడ్డారని ఆ అధికారుల ఉద్దేశ్యం. ఇక ఆ మాటతో మొదలైన వాగ్వాదం కాస్త హింసగా మారింది. అది కేవలం ఒక గొడవ కాదండి, తమ సొంత ఇంట్లోనే దొంగల్లా నిలబెట్టారు వాళ్లను. ఆ సంఘటన గోండుల ఉనికినే ప్రశ్నించింది, వాళ్ల ఆత్మగౌరవాన్ని దారుణంగా దెబ్బతీసింది. ఈ అవమానాన్ని భీం, తండ్రి, చిన్ను అస్సలు తట్టుకోలేకపోయారు. ఆ బాధతోనే ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని కొన్నాళ్లకే చనిపోయారు. ఈ వ్యక్తిగత నష్టం, ఈ అన్యాయం భీం మనసులో ఒక తిరుగుబాటుకు బీజం వేసింది. సరే, ఇప్పుడు కథ మరో మలుపు తీసుకుంటోంది. తన ఊర్ని వదిలి వెళ్ళిపోయిన భీం అడవిని దాటి ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెడతాడు. ఆ ప్రయాణం అతన్ని ఎలా మార్చిందో చూద్దాం. తండ్రి చనిపోయాక భీం కుటుంబం వేరే చోటికి వలస వెళ్ళింది. కాని అన్యాయం అక్కడ కూడా వాళ్లని వెంబడించింది. వాళ్లు కష్టపడి సాగు చేసుకుంటున్న భూమిపై సిద్దికి అనే ఒక జమీందార్ కన్నేశాడు. ఆ గొడవలో అనుకోకుండా సిద్దికి చనిపోతాడు. దాంతో భీం ఇక తప్పించుకోవాల్సొచ్చింది. తన ప్రజల కోసం పోరాడాలనుకున్నవాడు ఇప్పుడు చట్టం దృష్టిలో ఒక నేరస్తుడిగా, పరారిలో ఉన్న వ్యక్తిగా మారాడు. అలా పారిపోతూ తిరుగుతున్నప్పుడు భీం మనసులో కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి. అసలీ పట్టా అంటే ఏంటి? ఈ నిజాం ఎవరు? మనం కష్టపడి దున్నుకుంటున్న భూమి మనది కాకపోవడమేంటి? ఈ ప్రశ్నలే అతని ప్రయాణానికి దారి చూపించాయి. వీటికి సమాధానాలు కనుక్కోవడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. భీం ప్రయాణం అతన్ని పూర్తిగా మార్చేసింది. మొదట్లో తన స్నేహితుడు కొండల్తో కలిసి సమాధానాల కోసం తిరిగాడు. ఆ తర్వాత విఠోబా అనే వ్యక్తి దగ్గర ఒక ప్రింటింగ్ ప్రెస్లో పనికి చేరాడు. అక్కడే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చదవడం, రాయడం నేర్చుకున్నాడు. దేశంలో జరుగుతున్న పోరాటాల గురించి తెలుసుకున్నాడు. ఆ తర్వాత 4 ఏళ్లపాటు అస్సాం తేయాకు తోటల్లో కూలీగా పనిచేశాడు. అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలను, దోపిడీని కళ్లారా చూశాడు. సరిగ్గా అప్పుడే గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్ వాళ్లతో పోరాడిన అల్లూరి సీతారామరాజు కథ విన్నాడు. ఆ కథ విన్నాక తన దారి ఏంటో భీంకు స్పష్టంగా అర్థమైంది. ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసింది.
ఇన్నేళ్ల అనుభవంతో, కొత్త జ్ఞానంతో, ఒక స్పష్టమైన లక్ష్యంతో కొమరం భీం మళ్లీ తన సొంత గడ్డపై అడుగుపెట్టబోతున్నాడు. అల్లూరి సీతారామరాజు కథ భీంలో ఒక కొత్త స్ఫూర్తిని నింపింది. అన్యాయాన్ని ఎదిరించవచ్చని, పోరాడితే గెలవచ్చని అతనికి అర్థమైంది. ముఖ్యంగా అడవిపై హక్కు ఆదివాసీలదే అనే నమ్మకం అతన్లో బలంగా నాటుకుపోయింది. అవును, ఇన్ని సంవత్సరాల తర్వాత ఆదిలాబాద్కి తిరిగొచ్చింది. భయంతో పారిపోయిన ఒక యువకుడు కాదు. చదువు, అనుభవం, స్ఫూర్తి అన్నిటిని మించి ఒక స్పష్టమైన లక్ష్యంతో తిరిగొచ్చిన ఒక నాయకుడు. ఇక ఇక్కడి నుంచే అస్సలు కథ మొదలవుతుంది. ఆ చారిత్రాత్మక తిరుగుబాటు, దాని వెనుక ఉన్న ఆ శక్తివంతమైన నినాదం జల్, జంగల్, జమీన్. తిరిగి వచ్చిన వెంటనే భీం చేసిన మొదటి పనేంటో తెలుసా? తన ప్రజల్ని ఏకం చేయటం. అప్పటిదాకా చెల్లాచెదురుగా ఉన్న గోండు, కోలాం తెగల్ని, మొత్తం 12 గూడెంల ప్రజల్ని ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చాడు. మనందరి కష్టం ఒక్కటే, మన పోరాటం కూడా ఒక్కటిగానే ఉండాలని వాళ్లకు నమ్మకం కలిగించాడు. వాళ్ల డిమాండ్లు చాలా స్పష్టంగా ఉన్నాయి. మా గూడెంలో మాకే అధికారం కావాలి. అడవిలో దొరికే వనరులపై మాకే పూర్తి హక్కుండాలి. మేం సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలివ్వాలి. ఈ అధికారులు, జమీందార్ల దోపిడీ ఆగిపోవాలి. అన్యాయంగా వేస్తున్న పన్నుల నుండి మాకు స్వేచ్ఛ కావాలి. మా గూడెంలో మా రాజ్యం అనే వాళ్ల నినాదం వాళ్ల స్వాతంత్ర్య కాంక్షను బలంగా వినిపించింది. అలా జల్, జంగల్, జమీన్ అనేది కేవలం ఒక నినాదంలా మిగిలిపోలేదు. అది గోండుల జీవనమరణ సమస్యలకు ప్రతీకగా మారింది. వాళ్ల పోరాటానికి, వాళ్ల ఆత్మగౌరవానికి చిహ్నంగా నిల్చింది. చరిత్రలో నిలిచిపోయే అతిపెద్ద గిరిజన ఉద్యమాలలో ఒకదానికది నాంది పలికింది. సో కొమరం భీం కథ కేవలం చరిత్రలో ఒక పేజీ కాదు. అది ఈ రోజుకు కూడా ఒక ప్రశ్న వేస్తోంది. 100 ఏళ్ల క్రితం ఒక అడవి కోసం జరిగిన ఆ పోరాటానికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భూమి హక్కుల కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటాలకు సంబంధం లేదా? భీం పోరాటం నేటికి ఎంతవరకు స్ఫూర్తినిస్తోందో ఆలోచించాల్సిన విషయం.